హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనం చేసే ఆసనం పేరు ఏకపాద పశ్చిమోత్తానాసనము. పశ్చిమోత్తానాసనము మనం కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. ఏకపాద పశ్చిమోత్తానాసనము అంటే జానుశీర్షాసనమా? కాదండి. ఈ యొక్క ఏకపాద పశ్చిమోత్తానాసనము మనము పాదాన్ని జానుశీర్షాసనం లాగా కింద పెట్టకుండా పైకి బెండ్ చేసి పెడుతున్నాము. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాము. ఈ పేరుతో ఎందుకు పిలుస్తున్నామో, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది తెలుసుకునే ముందు మనము కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. ఈ యొక్క ఆసనంలో మనము బ్లాక్ని ఉపయోగించుతున్నాము. కూర్చొని చేసే ఆసనాలు ఎప్పుడు చేస్తే బాగుంటుంది? సాధారణంగా మనము యోగా స్టార్ట్ పెట్టే ముందు హీటింగ్ ప్రాణాయామం చేసి దాని తర్వాత మనం కొద్దిగా వార్మప్ చేయాలి. సూక్ష్మ వ్యాయామం చేయాలి. అంటే జాయింట్స్ని రిలీవ్ చేసుకోవాలి. టైట్నెస్ని జాయింట్ని మనము వార్మప్తో రిలీవ్ చేసుకున్న తర్వాత మనము స్టాండింగ్లో వెళ్ళాలి. స్టాండింగ్లో వెళ్ళి సూర్య నమస్కారాలు చేసి దాని తర్వాత స్టాండింగ్ ఆసనాలు, పొట్టపై పడుకునే ఆసనాలు చేసి దాని తర్వాత కూర్చొని చేసే ఆసనాలు చేస్తే చాలా ఉత్తమం. ఈ విధంగా కాకుండా మనము డైరెక్ట్గా కూర్చొని ఆసనాలు చేసినట్టయితే కొద్దిగా కష్టంగా భావిస్తాము. కానీ ఈరోజు చేసే వార్మప్ని మనము ముందుగా చేసి కూర్చొని చేసే ఆసనాలు కూడా చేయగలిగితే చాలా మంచిది. కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. ఇలా సూటిగా కూర్చొని కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ఇలా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ కాళ్ళ కింది భాగంలో ఎలాంటి ప్రభావం మనపై పడుతుందో దాన్ని గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని బాగా మన వైపు లాగుతూ ఉండాలి. ఇలా కాళ్ళని మన వైపు లాగడం వలన ఆ యొక్క కాళ్ళ కింద ఉన్న కండరము, హ్యామ్స్ట్రింగ్ కండరంపై చాలా ప్రభావం పడుతుంది. ఇక్కడ మోకాళ్ళని మనము పైకి లాగాలి. తొడ కండరాలపై కూడా ప్రభావం పడేలాగా చూస్తూ వీపుని నిటారుగా చేసి షోల్డర్స్ని దూరంగా చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ చేతులని బ్లాక్స్పై ఇలా పెట్టేసి కాళ్ళ వేలని ముందు వైపు చేయడము, మన వైపు చేయడము, ముందు వైపు చేయడము, మన వైపు చేయడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఇలా కాళ్ళ వేలని గుండ్రంగా తిప్పండి. రివర్స్గా కాళ్ళ వేలని తిప్పాలి. దాని తర్వాత కొద్దిగా మనము బ్లాక్స్ని దూరంగా చేసి మోకాళ్ళని స్ట్రైట్గా చేయడము, సూటిగా చేయడము చేస్తూ ఉండాలి. దీని తర్వాత కాళ్ళని దూరంగా చేయడము, దగ్గరగా చేయడము చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. కావాలంటే అరికాలుని ఇలా పట్టుకొని ఇలా పైకి కూడా చేయవచ్చు. ఇలా చేయడంతో కూడా మన కాళ్ళల్లో ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఇలా పరిపరి విధాలుగా మనము కాళ్ళని ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. ఈ విధంగా సూటిగా కూర్చోగలగాలి. ఇలా కూర్చోలేని వాళ్ళు కాళ్ళ కింద ఏదైనా సపోర్ట్ని పెట్టుకోవచ్చు. ఎలాంటి సపోర్ట్ని పెట్టుకోవచ్చు? మీరు ఈ యొక్క మ్యాట్ని ఫోల్డ్ చేసి రోల్ చేసి ఈ తొడల కింద పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా బెడ్షీట్ని తొడల కింద పెట్టుకోవచ్చు. లేదా ఈ విధంగా బ్లాక్ని లేదా బెడ్షీట్ని పృష్ఠభాగాల కింద పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనము
పశ్చిమోత్తానాసనం చేద్దాము. చేతులని పైకి చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. చాలామంది వ్యక్తులు కాళ్ళని తాకడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడే ఉండిపోతారు. నేను కూడా కావాలంటే ఇక్కడే ఉండిపోవచ్చు, కానీ ఏం చేస్తున్నాను, నేను నా యొక్క నడుముని ముందుకు తీసుకెళ్తున్నాను. చాలామంది వ్యక్తులు ఈ యొక్క ఆసనం చేసినప్పుడు ఇలా తీసుకెళ్తూ వీపుని గుండ్రంగా చేస్తూ కిందికి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుతారు. అంటే ఛాతీలో ఏం చేస్తున్నారు, కేవిన్ చేస్తున్నారు. ఇలా ఎప్పుడైతే ఛాతీని మీరు లోపలికి లాగుతూ కేవిన్ చేస్తారో అప్పుడు మీరు కాళ్ళని తాకలేరు. ఎలాంటి ఫ్లెక్సిబుల్ వాళ్ళైనా ఇలా తాకలేరు. ఏం చేయాలి, వీపుని నిటారుగా చేస్తూ ఈ విధంగా బెండ్ అవ్వాలి. అంటే మనము బెండ్ అవ్వడము ఈ యొక్క రిప్స్తో కాకుండా బెండ్ అవ్వడము ఈ యొక్క నడుము భాగం నుంచి బెండ్ అవ్వాలి. ఎప్పుడైతే మనము నడుము భాగం నుంచి ఇలా ముందుకు బెండ్ అవ్వడానికి చూస్తామో అప్పుడు కాళ్ళు మనకు ఈజీగా తాకడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే దీని ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎలాంటి పనులు, నడుముని వార్మప్ చేసుకోవడము, తొడలని వార్మప్ చేసుకోవడము, స్పైన్ని వార్మప్ చేసుకోవడము, మార్జరీ ఆసనాలు లాంటి ఆసనాలు చేయాలి. అయితే ఈరోజు చేసే ఆసనంలో ఈ విధంగా మోకాల్ని మనం ఫోల్డ్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనం చేయబోతున్నాము. చేతులని పైకి లేపండి, వీపుని బాగా నిటారుగా చేయండి. దాని తర్వాత వెళ్ళి మన అరికాల్ని పట్టుకోవాలి. అరికాలు మీకు తాకటం లేదా, ఇక్కడ పట్టుకోండి. ఎక్కడ వీలవుతే అక్కడ పట్టుకొని తలని కిందికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అయితే సాధారణంగా ఈ యొక్క ఆసనం చేసినప్పుడు వీపు రౌండ్ అవ్వాలి కూడా. ప్రాచీన పద్ధతిలో వీపుని ఇలా రౌండ్ చేస్తూ ఈ ఆసనం చేసేవారు. అయితే మోడర్న్ యోగాలో వీపుని ఫ్లాట్గా చేస్తూ ఈ ఆసనం చేస్తున్నారు. అలా ఫ్లాట్గా రావడము అందరితో కాకపోవచ్చేమో. అయితే ఎంత వీలు చూసుకొని మీరు ఫార్వర్డ్గా బెండ్ అవుతారో అది మీపై ఆధారపడి ఉంది. కానీ నడుము యొక్క కింది భాగం నుంచి బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. నెమ్మదిగా చేతులని పైకి తీసుకెళ్ళండి, చేతులని కిందికి వదిలేసేయండి. ఇక రెండో పాదాన్ని స్ట్రైట్గా చేసి వేరే మోకాల్ని ఫోల్డ్ చేయండి. వీపుని నిటారుగా చేస్తూ ఇక్కడ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని పైకి చేయండి. నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మన చేతులు కాళ్ళకి ఇవి ఇక్కడ కాకుండా కాళ్ళ అటువైపు వెళ్ళేలాగా మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా బెండ్ అవుతూ అరికాల్ని పట్టుకోండి. అరికాలు మీతో వీలు కాకపోతే మీ యొక్క యాంకిల్ని పట్టుకోండి. పట్టుకొని ఇలా కిందికి ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఉండాలి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వడాన్ని మనము పశ్చిమోత్తానాసనం అని అంటాము. ఇక్కడ ఒక కాల్ని ఇలా ఫోల్డ్ చేస్తూ మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాము. ఈ యొక్క ఫార్వర్డ్ బెండింగ్లో కొన్నిసార్లు మనము ఈ విధంగా పైకి కిందికి పైకి కిందికి వెళ్తూ డ్రిల్ చేయవచ్చు. లేదా ఒకసారి మనము శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ కిందికి వెళ్ళిపోయి ఇక్కడ కాల్ని పట్టుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ యొక్క ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. చాలామంది యోగా చేసేవాళ్ళు ఆసనంలో వెళ్ళి శ్వాసని ఆపేస్తారు. శ్వాసని ఆపేయడం వలన మీకు ఎటువంటి లాభము కలగదు. ఇక్కడ మీరు మీ శ్వాసని ఆపేయడం వలన మీకు ఇంకా హాని కలుగుతుంది. నిర్మలంగా నిదానంగా శ్వాసని తీసుకొని నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని కిందికి పెట్టేసేయండి. అదేవిధంగా రెండో వైపు కూడా మళ్ళీ చేతులని పైకి తీసుకెళ్ళి ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఇక్కడ ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. ఈ యొక్క ఆసనం చేసినప్పుడు తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కాబట్టి ఫార్వర్డ్గా బెండ్ అయ్యే ఆసనాలు, ఇలా పశ్చిమోత్తానాసనం లాంటి ఆసనాలు చేయడం వలన మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గి తలలో బ్లడ్ పెరిగి ఫేస్లో గ్లో రావడం అనేది అవుతుంది.
అలానే మనకు ప్రశాంతత చెందుతుంది. ముఖ్యంగా కాళ్ళ కండరాలపై పనిచేసే ఈ యొక్క ఆసనము కాళ్ళ కండరాలకి మంచిది, అలానే నడుము కూడా చాలా మంచిది. ఈ యొక్క ఆసనం చేసిన తర్వాత మనము కౌంటర్ ఆసనం తప్పకుండా చేయాలి. ఎలాంటి కౌంటర్ ఆసనము? పూర్వోత్తనాసనము లేదా అర్ధ పూర్వోత్తనాసనము. ఈ విధంగా చేతులని బ్లాక్స్ పై పెట్టేసి పాదాలని కింద పెడుతూ పృష్ఠభాగాలని పైకి లేపుతూ ఈ విధంగా అర్ధ పూర్ణోత్తనాసనాన్ని చేద్దాము. కిందికి వచ్చేసేయండి. పశ్చిమోత్తాసనం తర్వాత పూర్వోత్తనాసనము కంపల్సరీగా చేయాలి. ఇలా చేయడం వలన మన బ్యాక్లో ఉండే కండరాలు అన్నీ బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈ యొక్క ఆసనం తర్వాత మనము వీపుపై పడుకునే ఆసనాలు, సుపైన ఆసనాలు చేస్తే చాలా మంచిది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఏకపాద పశ్చిమోత్తనాసనము. పశ్చిమోత్తనాసనము కింద కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. మనము మంచిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా కాళ్ళని సూటిగా చేసి కూర్చోవాలి. ఈ విధంగా కాళ్ళని సూటిగా చేసి కూర్చున్నప్పుడు సాధారణంగా జనాలు కాళ్ళని అటు ఇటు పారేస్తూ రిలాక్స్గా కూర్చుంటారు. ఇలా కూర్చోవడం వలన మనకు లాభం అనేది ఉండదు. ఎలా కూర్చోవాలి? కాళ్ళ వేలు ఆకాశానికి పాయింట్ అయ్యేలాగా, కాళ్ళ వేలు మన మోకాళ్ళ వైపు లాగేలాగా పెడుతూ ఈ యొక్క తొడ భాగాన్ని యాక్టివేట్ చేస్తూ కూర్చోవాలి. ఇలా కాళ్ళని ఎప్పుడైతే మనము యాక్టివ్గా పెట్టి కూర్చుంటామో తొడలో ఉండే కండరం బాగా పనిచేస్తుంది, కాంట్రాక్ట్ అవుతుంది. అలానే కాళ్ళ వెనకాల ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరం ఇక్కడ ఫ్లెక్సిబుల్గా అవుతుంది. కూర్చోవడానికి మనము కింద కూర్చోవడానికి చాలా కష్టపడతాము. మన కాళ్ళని మనము చాలా ప్యాంపర్ చేస్తాము. ఎటువంటి కష్టము కాళ్ళకు కలిగించకుండా, పొట్టకి కష్టం కలిగించకుండా మనము మన జీవన శైలిని అలా చేసుకున్నాము. కింద కూర్చోవడము, పైకి లేవడము, కాళ్ళపై నడవడము ఇలాంటివన్నీ చేసినప్పుడు మన కాళ్ళ కండరాలు బాగా పనిచేస్తాయి. కాళ్ళ వేలిని అలానే మన వైపు లాగుతూ ముందు వైపు కూడా స్ట్రెచ్ చేయండి. ఇలా కొన్నిసార్లు కాళ్ళ వేలు ముందుకి వెనకాలకి చేయాలి. అలానే కాళ్ళ వేలని చుట్టూ తిప్పండి. రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పాలి. ఈ విధంగా కాళ్ళని చుట్టూ తిప్పిన తర్వాత ఒక కాల్ని ఆకాశంలో పైకి లేపండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. రెండో వైపు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు మనము మన లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా రెండు వైపులా వార్మప్ చేసిన తర్వాత మనము కాళ్ళని దూరంగా దగ్గరగా తీసుకొని రావాలి. అలా దూరంగా దగ్గరగా చేస్తూ మన కాళ్ళని సూటిగా చేసి పెట్టండి. ఇప్పుడు మనము పశ్చిమోత్తనాసనము ఒకసారి చేద్దాము. చేసే ముందు రెండు చేతులని ఇలా పైకి కిందికి చేయండి. వీపుని ఓపెన్ చేయాలి. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత రెండు చేతులని పైకి లేపండి. పైకి లేపుతూ కాళ్ళ వైపు ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి.
ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు నడుము కింది భాగం నుంచి బెండ్ అవుతే చాలా మంచిది. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఈసారి పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఇక్కడ పాస్చర్లో ఉండి శ్వాస తీసుకోండి, వదిలేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఉండాలి. ఇది పశ్చిమోత్తనాసనము. నెమ్మదిగా చేతులని పైకి చేసి కూర్చోండి. ఇప్పుడు మనము మన పృష్ఠ భాగాల కింద బ్లాక్ని పెట్టేసేయాలి. అలా బ్లాక్ని పెట్టేసి ఆ బ్లాక్పై కూర్చుందాము. చాలామంది వ్యక్తులు మోకాలని ఫోల్డ్ చేస్తూ కింద కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఇలా బ్లాక్ని పెట్టడము లేదా ఈ మ్యాట్ని రోల్ చేసి తొడల కింద కూడా మ్యాట్ని సపోర్ట్గా పెట్టుకోవడము చేయవచ్చు. ఇప్పుడు ఒక కాల్ని ఫోల్డ్ చేసి పాదాన్ని కింద మ్యాట్పై ప్రెస్ చేయండి. రెండు చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఎడమ కాల్ని పట్టడానికి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. మీ అరికాలు పట్టడానికి ప్రయత్నించండి. అలా అరికాల్ని పట్టుకుంటూ మన వైపు లాగుతూ మోచేతులని బెండ్ చేస్తూ తలని ఇంకా ముందుకి 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 చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఆసనంలో ఉండండి. నెమ్మదిగా రెండు చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. కింద పెట్టేసేయండి. రెండో వైపు రెండు చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. మోచేతులని బెండ్ చేస్తూ ఇలా ఆసనం చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ విధంగా ఈ యొక్క పశ్చిమోత్తనాసనాన్ని మనం చేస్తున్నాము. మళ్ళీ చేద్దాము. మొదటి వైపు ఈసారి ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ మోచేతులని కొద్దిగా బెండ్ చేయండి. కిందికి బాగా వెళ్ళండి. తలలో, కాళ్ళల్లో, నడుములో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. మళ్ళీ ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా చేద్దాము. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. నార్మల్గా లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని తప్పకుండా చేయాలి. ఎవరికైతే స్లిప్ డిస్క్ లాంటి సీరియస్ లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. రక్త ప్రసరణ తలలో ఏ విధంగా జరుగుతుందో గమనిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మనకు ఎంత రిలాక్సేషన్ లభిస్తుందో దానిని గమనించాలి. దాని తర్వాత చేతులని పైకి చేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏకపాద పశ్చిమోత్తానాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడకండరాలకు చాలా మంచిది. తొడకండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి, అలాగే బలంగా దృఢంగా కూడా తయారవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే తలలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన ఫేస్లో మంచి గ్లో వస్తుంది. కాళ్ళ కండరాలకు కూడా ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. పశ్చిమోత్తానాసనం చేసిన తర్వాత పూర్వోత్తానాసనం కంపల్సరీగా చేయాలి. కాబట్టి ఒకసారి పూర్వోత్తనాసనాన్ని మళ్ళీ చేద్దాము. కంప్లీట్ పూర్వోత్తనాసనం చేయకుండా హాఫ్ పూర్వోత్తనాసనం కూడా మనం చేయవచ్చు. ఇలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేసి ట్విస్ట్ కూడా చేయవచ్చు. అలానే రిలాక్స్ అవ్వచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన తొడకండరాలు, కాళ్ళ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రులు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము కాళ్ళపై ప్రెషర్ పడేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. మోకాళ్ళని అస్సలు బెండ్ చేయకూడదు. నడుములో బాగా పెయిన్ ఉన్న వాళ్ళు, స్లిప్ డిస్క్ లాంటి లేదా డిస్క్ బల్జ్ అయిన వాళ్ళు, లేదా
స్పైన్ సర్జరీ లాంటి తీవ్రమైన స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రము ఈ యొక్క ఆసనం చేయకూడదు. చేసిన చాలా మంచి గైడెన్స్లో ఈ ఆసనాన్ని చేయాలి. నార్మల్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేస్తే మంచిది, కానీ తీవ్రంగా పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనము చేసేటప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఛాతీతో బెండ్ కాకుండా నడుముతో బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. అలా బెండ్ అవ్వడం వలన మనకు సంపూర్ణ లాభాలు అనేది కలుగుతాయి. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రాలు ఏకపాద పశ్చిమోత్తానాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అండ్ అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.